ఇక అత్తారింటికి దారుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఏంటంటే ఏఐ వచ్చిందని చెప్పేసి మొత్తం కూడా అందరు భయపడుతున్నారు. ఏఐ వస్తే మొత్తం ఉద్యోగాలను పోతే అని చెప్పేసి అంటుకుంటున్నారు. అయితే ఏది కొత్తది వచ్చినా కానీ ఆ కొత్తది వచ్చినప్పుడల్లా ఒక కొత్తగా అంటే ఒక భయం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కాకపోతుందంటే ఏఐ తోటి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ టెక్నాలజీ నేర్చుకుంటే మాత్రం డెఫినెట్ గా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. కంప్యూటర్లు వచ్చినప్పుడు కొలువులిక కొండెక్కినట్లేనని భయపడ్డారు. ఏటీఎంలు వచ్చినప్పుడు బ్యాంకులిక బంద్ అనుకున్నారు. కానీ ఉద్యోగాలు మారాయంతే, పని అలాగే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పైన అలాంటి సందేహాలే, భయాందోళనలే. చరిత్రలో ప్రతి మార్పు నిశ్శబ్దంగా వచ్చి ప్రపంచగతిని మార్చేసింది. ఇప్పుడు అదే జరుగుతోంది. మరి ఈ మార్పును చూసి భయపడదామా, శత్రువులుగా చూద్దామా, కలిసి నడుద్దామా అనేదే మనం తేల్చుకోవాల్సింది. లోతుగా తరచి చూస్తే వచ్చే సమాధానం ఈ మార్పు వచ్చినా మనిషి మాయమవడం లేదు, మారుతున్నాం అంతే. ఇప్పుడు ఏఐ కూడా అంతే. ఇది కూడా మానవ పరిణామ కథే. కృత్రిమ మేధను చూసి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వెళ్తే అత్తారింటికి అంటే ఏఐకి దారుంది అని చెప్పేసి అదేలోగా చూద్దామని ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. కాబట్టి ఏఐతో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు.